మరి మనం వెళ్ళకపోతే ఎలా? అందరం కలిసి వెళ్ళి అమ్మవారికి మొక్కు తీర్చుకుందాం. దాన్ని తీసుకెళ్తే చాలు అనుకుంటే వీళ్ళందరూ బయలుదేరుతున్నారేంటి? పిన్ని, ఏమైంది పిన్ని? ఎవరో ఒకరు అత్తయ్య దగ్గర ఉంటే బాగుంటుంది కదా. సర్లేండి, మీరిద్దరూ వెళ్ళరండి, నేను పిన్ని దగ్గర ఉంటాను. నాకు మాత్రం ఈరోజు చాలా ఆనందంగా ఉందన్నయ్య. నువ్వింతగా మారిపోతావనుకోలేదు. మారిపోవడమే కాకుండా ఇలా గుడికి తీసుకెళ్తున్నావంటే చాలా చాలా సంతోషంగా ఉందన్నయ్య. అవసరాలో పరిస్థితిలో మనిషిని మార్చేస్తాయమ్మా. ఆ పరిస్థితులు అప్పుడు అలా మార్చేశాయి. అవసరం ఇప్పుడు ఇలా మార్చేసింది. అవసరమా? ఏ అవసరం అన్నయ్యా? అంటే అంటే అదేనమ్మా, మనమందరం బాగుండడం మన అవసరం కదమ్మా. అదే మార్చింది అంటున్నాను. నువ్విలా ఉంటే వదినికి నాకు అందరికీ బాగుంటుంది. ఇంకా ఇలాగే ఉంటానని చెప్పానుగా. పాపం వదిన కూడా వచ్చుంటే బాగుండేది, తను కూడా సంతోషపడేది. ఈరోజు నీ వంతు, నీ తర్వాత తన వంతు. వంతేంటి? అదేనమ్మా, ఈరోజు నువ్వు రావాలని రాసిపెట్టుంది, రేపు తను వస్తుంది అంటున్నాను. అంతేలే. ఈ ప్రయాణం గుడికి కాదే, నిన్ను పైకి పంపించడానికి. వెళ్ళడమే కాని నువ్వు తిరిగి రావడం ఉండదు. ఇదే నీ చివరి ప్రయాణం. రా అన్నయ్య.
గుళ్ళో దేవుడి ముందు దీపాలు వెలిగిస్తే మంచిది కదమ్మా. ఇంటి ఆడపడుచువి, నీ చేత వెలిగిస్తే ఇంకా మంచిది. నువ్వు వెలిగిస్తూ ఉండమ్మా, ఈలోపు వెళ్ళి కొబ్బరికాయ తీసుకొస్తాను. అలాగే అన్నయ్య. అయ్యో, గంట అలా పడిపోయిందేంటి? ఇంకా నయం, సమయానికి అమ్మాయి వచ్చింది కాబట్టి సరిపోయింది. దేవుడి సన్నిధిలో ఈ అపశకనమేంటి? నేనిలా వదిలేసి మీ అన్నయ్య ఎక్కడికెళ్ళాడమ్మా? ఏం జరిగింది? ఎటెళ్ళారండి మీరు? ఈ గంట నందిని తల మీద పడేది తెలుసా? అవునా? అమ్మా నందిని, నీకేం కాలేదు కదా? సమయానికి వదినొచ్చింది కాబట్టి సరిపోయింది, లేదంటే ఊరుకో నందిని, ఇప్పుడేం కాలేదుగా. గుడికి నువ్వెందుకొచ్చావు?
అదే అత్తయ్య దగ్గర ఆగిపోయావు కదా. అమ్మవారికి సమర్పించాలి అనుకున్నా ఈ ముక్కు పుడక మర్చిపోయారు. ఇది ఇద్దామని వచ్చాను. దీని చావు ఈ ముక్కు పుడక ఆపిందా? అమ్మవారి దయ వల్ల పెద్ద గండం గడిచిపోయింది. ఈ ముక్కు పుడక అమ్మవారికి ఇచ్చేసి వెళ్దాం. పదండి. ఈ ప్రమాదం జరగకుండా నేను ఆపడం కోసమే అమ్మవారు మీరు ఈ ముక్కు పుడక మర్చిపోయేలా చేసింది. రానందిని. ఏమ్మా, దర్శనం బాగా జరిగిందా? ఏంటమ్మా, ఏమైంది? అత్తయ్య, ఊరుకోమ్మా, ఊరుకో. సావిత్రి, ఏమైందమ్మా? గుళ్ళో చాలా పెద్ద ప్రమాదం తప్పింది పిన్ని. ప్రమాదమా? గుళ్ళో ప్రమాదమేంటమ్మా? నందిని గుళ్ళో దీపాలు వెలిగిస్తుంటే తల్లి, నీకేం కాలేదుగా? అయినా గుళ్ళో గంట జారి పడ్డమేంటమ్మా? ఏమో అత్తయ్య, సమయానికి వదిన రాకపోయి ఉంటే నన్ను మళ్ళీ మీరు చూడగలిగేవారు కాదు. ఎంత పెద్ద గండం గడిచిపోయిందమ్మా. నేను కూడా చివరి నిమిషంలో గమనించాను పిన్ని. చూడగానే గుండాగిపోయినంత పనైంది. సత్య, నువ్వు పక్కనే ఉన్నావు కదయ్యా, నువ్వు చూసుకోలేదా? లేదత్తయ్య, తను దీపాలు వెలిగిస్తుంది కదా అని నేను కొబ్బరికాయ తేవడానికి వెళ్ళాను. ఏంటో, శుభమాని గుడికి వెళ్తే ఇలా జరగడమేంటయ్యా? అయినా 10 మంది ప్రశాంతత కోసం వచ్చే గుళ్ళో గంట పడ్డమేంటి? వాళ్ళు మాత్రం అలాంటి గంటని అలా అశ్రద్ధగా ఎలా వదిలేశారు? అశ్రద్ధ కాదు, నేను శ్రద్ధగా వదిలేశాను. ఈ సావిత్రి వచ్చి నాశనం చేసింది. బయలుదేరే ముందు నేను కాలు జారి పడ్డప్పుడే ఏంటా ఈ అపశకనం అనుకున్నాను. అప్పుడే వెళ్లకుండా మిమ్మల్ని ఆపుండాల్సింది. ఊరుకోమ్మా నందిని, ఊరుకో. దేవుడి దయవల్ల ఏం జరగలేదుగా. అమ్మా సావిత్రి, అమ్మాయి బాగా భయపడినట్టుంది. లోపలికి తీసుకెళ్లి పడుకోబెట్టమ్మా. అలాగే పిన్ని. వెళ్ళమ్మా. సావిత్రి, నా మృత్యుదండానికి అడ్డుపడ్డావు.
ఈరోజు అది నీ వలన తప్పించుకోవచ్చు, రేపు ఎలా తప్పించుకుంటుందో చూస్తాను. ఏంది స్వామి మా పరిస్థితి? పొద్దు పొడిస్తే తూర్పు, పొద్దుగూకితే పడవరు అన్నట్టుంది మా పరిస్థితి. ఇప్పుడు ఏమైందిరా? పొద్దు తిరుగుడు పువ్వులా ఆ పక్క నుంచి ఈ పక్కకి, ఈ పక్క నుంచి ఆ పక్కకి నీ చుట్టూ తిరగటమే సరిపోయింది. ఎవరి కోసం తిరుగుతున్నారా? మీకోసమేగా. మాకోసం ఏంటి స్వామి? చేతిలో ఉన్నది వదిలేసి లేని దానికోసం పాకులాటమా? లేనిది కాదురా, ఉంది. ఆ మరకతలింగం మన సొంతమైతే మనల్ని ఎదిరించగల శక్తి ఈ ప్రపంచంలోనే ఉండదు. సున్నుండ చెయ్యవే సుబ్బమ్మ అంటే సున్నుండ ముద్దలు చేసి పెట్టిందంట. తా ఉంది నీ వ్యవహారం. కోట్లాసిని వదిలేసి ఆ లింగా సంగతి మనకెందుకు చెప్పు. ఏయ్! అది మామూలు లింగం కాదురా. నీ ఆస్తికి 100 రెట్లు కూడా దానికి సరిసమానం కాదు. మన జీవితాల్ని మార్చే మహా అద్భుత లింగం రా అది. ఎలాగైనా దాన్ని మన సొంతం చేసుకోవాలి. చేజిక్కించుకుంటాను. ఆ లింగం సంగతి తర్వాత స్వామి. ముందు వాడు మనం చెప్పింది చేస్తాడో లేదో ముందు వాడి గురించి ఆలోచించండి. వాడికి నా మాట శాసనం. నేను పని అప్పగించాక అది పూర్తి చేసే వరకు వాడికి నిద్రాహారాలు ఉండవు. అందుకే కావాలా ఈ మధ్య ఇంట్లో రేషన్ ఖర్చు తగ్గింది. సౌతులు ఇద్దరు కొట్టుకుంటుంటే సరసం ఆడబోయాడంట. అట్టుంది నీ కథ. ఏమిరా, మా శక్తినే శంకిస్తున్నావా? లేకపోతే ఏంటి స్వామి? ఏం చెప్పినా వింటాడంటావు, నా మాట శాసనం అంటావు. ఇంతవరకు ఒక్క ప్రాణం కూడా తీయలేకపోయావు. అప్పగించాను కదరా, వాడు అదే పనిలో ఉంటాడు. త్వరలోనే ఆ ఇద్దరూ చచ్చారనే శుభవార్త వింటారు. నిజమేనంటావా? ఆపో. అబద్ధాలు ఆడేంత అల్పుణ్ణి కాదురా. నా శక్తిని మీరింకా పూర్తిగా చూడలేదు. చూడాలనుకున్నా మీ శక్తి చాలదు. చచా, అలాంటి అనుమానాలుంటే మీ చుట్టూ ఎందుకు తిరుగుతాం స్వామి? అప్పుడు వాళ్ళ చావు గురించి మర్చిపోయి ఆ మరకతలింగం ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం చెయ్యండి. మీరంతగా చెప్తున్నారు కాబట్టి అలాగే ప్రయత్నం చేస్తాం స్వామి. నీడనిస్తదని చెట్టు నాటాక నీళ్లు పోయకుండా ఉంటావా? మరే వెళ్ళండి, వెళ్ళి ఆ పనిలో ఉండండి. అలాగే స్వామి, వెళ్ళొస్తాం. మామా పదా పదా. హాయ్ సార్. హాయ్. నందిని ఏం చేస్తుంది సార్? తెలీదు. ఇంట్లో ఉందా, బయటికెళ్ళిందా? లోపలుంది. థ్యాంక్ యూ సార్. దాన్ని ఎలా వేసేయాలని ఆలోచిస్తుంటే వీడొకడు. ఏం చెయ్యాలి? అవును,
వీడు మనకు ఉపయోగపడతాడు కదా, వీణ్ణి ఆయుధంగా చేసుకొని దానికి చావుని ప్రసాదిస్తాను. అయిపోయావే, అయిపోయావు. ఈసారిక తప్పించుకోలేవు. యాక్సిడెంటా? ఎవరికి? రాజన్ చెప్పాడు. చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాడు. త్వరగా రండి మేడం. ఎక్కడ యాక్సిడెంట్ జరిగింది?